ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమానికి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనం మధ్యతరగతి కుటుంబాలు, అలాగే ఇండివిజువల్ బిజినెస్ హోల్డర్స్, అలాగే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, ఎంఎన్సీస్ కానీ, మిడ్ క్యాప్ ఇండస్ట్రీస్ కానీ, సో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి ప్లానింగ్స్ ఎలా చేసుకోవాలి అనే వాటి గురించి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎల్ మహేష్ గారు. సో హీఈస్ నథింగ్ బట్ ఫినాన్షియల్ ఎడ్యుకేటర్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, చాలా ఉపోద్ఘాతం ఇచ్చాను సో ఫినాన్షియల్ ఇయర్ గురించి. సో భారతదేశంలో ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఇది అవుతుంటుంది. సో అండ్ ఈ ఫినాన్షియల్ ఇయర్ అంటే తెలియని వాళ్ళ కోసం మాకు ఒకసారి ఇంట్రొడక్షన్. మనకు బ్రిటిష్ కాలం నుండి కూడా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు నిర్ణయించడం జరిగిందండి. అంటే ఈ యొక్క 12 నెలల కాలాన్ని ఒక ఆర్థిక సంవత్సరంగా పరిగణలోకి తీసుకొని కంపెనీలు తాము సంపాదించినటువంటి లాభాలను ప్రకటించడం, ప్రభుత్వము సంపాదించినటువంటి లాభాలపైన పన్నులు వసూలు చేయడం అనేది ఆనాటి నుండి కూడా. ఎందుకు అంటే ఫిబ్రవరి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఫిబ్రవరి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఏప్రిల్ 1 నుండి కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫండ్స్ అన్నీ ఎఫెక్టివ్గా యూటిలైజ్ అవ్వడానికి మనకి ఏప్రిల్ 1 నుండి మళ్ళీ నెక్స్ట్ మార్చ్ 31 వరకు కూడా ఆ యొక్క బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మాత్రమే ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టడము, ఆ తర్వాత ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్గా తీసుకోవడం అనేది గత బ్రిటిష్ కాలం నుండి కూడా మనకు భారతదేశంలో అమల్లో ఉంది. సార్, అయితే మార్చ్ 31 ముందు వ్యక్తులు తమ ఫినాన్షియల్ ప్లానింగ్లో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందా? అసలు ఎలా పరిశీలించాలి, ఏమేమి పరిశీలించాల్సి ఉంటుంది? గడిచినటువంటి సంవత్సరంలో మనం చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా కొంతమంది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సో వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనేది కేవలం బ్యాంక్స్కో లేదా బిజినెస్ వాళ్ళకు మాత్రమే కాదు, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ యొక్క టైంలో అతను తన యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అప్పటి వరకు తాను పెట్టినటువంటి ఖర్చులు, అప్పటి వరకు తాను ఆ సంవత్సర కాలంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాయా లేదా భవిష్యత్తు ఆర్థిక అవసరాలు తీర్చడానికి అతని యొక్క పెట్టుబడులని మార్చాల్సినటువంటి అవసరం ఉందా, లేదా అదేవిధంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందా, అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీస్ రైట్ టైంలో పే చేస్తున్నాడా లేదా, అది టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. వీటన్నిటినీ కూడా ఎట్ ద ఎండింగ్ మార్చ్ నెలలో ఎప్పుడైతే 31 లోపు వీటన్నిటినీ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కేవలం కంపెనీ మాత్రమే కాదు, ఇండివిజువల్ ఫ్యామిలీ ఎర్నింగ్ సంపాదించేటువంటి వ్యక్తి కూడా తన యొక్క ఆర్థిక నివేదికలను అన్నీ కూడా ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. రైట్ సార్. అయితే ముఖ్యంగా ఈ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లోపే, అంటే మార్చ్ 31 లోపే ఈ ఏవైతే నేను ఇప్పుడు చెప్పినట్లుగా ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎందుకు పూర్తి చేయాలంటారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకంటే సునీల్ గారు, ఈరోజు మనకు ప్రతి వ్యక్తి సంపాదించేటువంటి ఆదాయం పైన ట్యాక్స్ అనేది చెల్లించాల్సి వస్తుంది. అవునా? సుమారు మనకు 10-12 లక్షల వరకు మాత్రమే ఆదాయం అనేది మినహాయింపు ఉంది. ఆ దాటిన తర్వాత సంపాదించేటువంటి ఆదాయం పైన ప్రభుత్వానికి ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేయాలి. ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది పొందాలి అంటే ప్రతి వ్యక్తి కూడా 1,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడానికి అవకాశం ఉంది తాను సంపాదించినటువంటి ఆదాయం నుండి. కాబట్టి మనము 1,50,000 రూపాయలు మినహాయింపు పొందాలి ట్యాక్స్ నుండి అనుకుంటే కొన్ని రకాల సేవింగ్స్ మెథడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనం ట్యాక్స్ మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీలో పే చేయడం ద్వారా, అంటే మనం పాలసీ తీసుకోవడం ద్వారా చెల్లించేటువంటి ప్రీమియం అనేది నీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్. సుకన్య సమృద్ధిలో మనం చేసేటువంటి సేవింగ్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. అదేవిధంగా కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్, వాటిల్లో మనం చేసేటువంటి సేవింగ్స్ అనేవి మనకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందడం జరుగుతుంది.
లేదా పోస్ట్ ఆఫీస్లో తీసుకునేటువంటి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో మనం పెట్టేటువంటి సేవింగ్స్ కూడా మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి అన్ని రకాల సేవింగ్స్ స్కీమ్స్లో మనం చేసేటువంటి సేవింగ్స్ 1,50,000 వరకు మనము పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మీరు మీ యొక్క సేవింగ్స్ అన్నీ కూడా 1,50,000 వరకు ఉన్నాయా లేదా, లేకుంటే వాటిని పూర్తి చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అనేది మనము ఇన్కమ్ ట్యాక్స్కి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ 1,50,000 వరకు లేకున్నట్లయితే వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి సరైన పత్రాలని సరైన కంపెనీ నుండి పొందాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ టైంలో మనము ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఏ యొక్క సేవింగ్స్ మెథడ్ సెక్షన్ 80C కింద మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడానికి అవకాశం ఉందో వాటన్నిటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్ చేయడం ద్వారా ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు. అదేవిధంగా లాంగ్ టర్మ్లో కూడా మీకు సేవింగ్స్ ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంది. ఇది కేవలం మార్చ్ 31 లోపు మాత్రమే పూర్తి చేయాలి. సార్, ఇది వ్యక్తుల గురించి చెప్పారు, సెక్షన్ 80C గురించి. ఇప్పుడు కంపెనీలు అలాగే బిజినెస్లకు సంబంధించి నేను ఈ క్వశ్చన్ని అడుగుదాం అనుకుంటున్నాను. సో కంపెనీలకి అలాగే బిజినెస్లకి సంబంధించినటువంటి విషయంలో ఇయర్ ఎండింగ్ సమీపంలో చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏంటి? ఇన్ఫార్మల్గా మనం చెప్పుకున్నట్లయితే ప్రతి వ్యాపార సంస్థ కూడా ఏం చేసేది ఒకప్పుడు అంటే దీపావళి టు దీపావళి అని చేసేవాళ్ళు. అవును, మనందరికీ తెలుసు. అంటే ఆ దీపావళి రోజు కొత్త ఆర్థిక పుస్తకాలని ప్రారంభించడము, అప్పటి నుండి వాటిని కంటిన్యూ చేయడము, తర్వాత దీపావళి వరకు జరిగినటువంటి ఆర్థిక సారాంశాన్ని అంతా కూడా ఒక దగ్గర రాసుకోవడం అనేది మనము సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ప్రభుత్వం దృష్ట్యా ఖచ్చితంగా ఏ ఒక చిన్న వ్యాపారమైనా సరే, పెద్ద వ్యాపారమైనా సరే, కంపెనీ అయినా సరే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని తమ యొక్క ఆర్థిక నివేదికలన్నిటిని కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక నివేదికలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకొకటి బ్యాలెన్స్ షీట్. ఈ రెండింటిని కూడా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. పన్ను విభాగం అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి దీన్ని మనం సబ్మిట్ చేయాలి. ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రిటర్న్స్ని మనము ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఈ యొక్క స్టేట్మెంట్స్ వీటన్నిటినీ కూడా పూర్తిగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క పర్యవేక్షణలో వాటిని ఆడిట్ చేశాక, ఆడిట్ అంటే మీనింగ్ ఏంటి, మన యొక్క అకౌంట్స్ అన్నిటినీ కూడా చార్టర్డ్ అకౌంట్ తనిఖీ చేస్తాడు. వాటన్నిటి తనిఖీ చేశాక అతను ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారపడి మాత్రమే గవర్నమెంట్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్క వ్యాపార సంస్థ అయినా సరే నవ్వేడేస్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో ఇన్కమ్ ట్యాక్స్లో మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ సంవత్సరం 2026 నుండి ఇన్కమ్ ట్యాక్స్ చాలా రకాల మార్పులు చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారం ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి వ్యక్తి, ప్రతి కంపెనీకి కూడా ఉపయోగపడే విధంగా, అర్థమయ్యే విధంగా ఇన్కమ్ ట్యాక్స్లో అనేక రకాల సవరణలు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలియదు, దాంట్లో ఉండేటువంటి టర్మినాలజీ అనేది ఐడియా ఉండదు. కాబట్టి గత బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయ పన్ను చట్టం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రతి చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ తన యొక్క స్టేట్మెంట్స్ని తయారు చేసి వాటిని ఆడిట్ చేయించాక మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకొని ఆ ట్యాక్స్ని పే చేసేటువంటి పద్ధతిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, అయితే చిన్న వ్యాపారులు అలాగే స్వయం ఉపాధి కలిగినటువంటి వాళ్ళు, వ్యక్తులు సో మార్చి 31 ముందు ఏ ఆర్థిక రికార్డులను సరిచూసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా 2 రికార్డ్స్ అండి. ఫస్ట్ థింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్, దాన్ని మనం ఏమంటామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఇవి రెండింటినీ కూడా తయారు చేసి మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ముఖ్యంగా ఈ నివేదికలు తయారు చేయడం అనేది ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే కాదు, అంతవరకు తాము సాధించినటువంటి ప్రగతిని పరిశీలించుకోవడానికి, ఖర్చులను నియంత్రణ చేసుకోవడానికి, లాభాలను పెంచుకోవడానికి, తమ యొక్క ప్రగతిని సమీక్షించుకోవడం ద్వారా మాత్రమే ఆ కంపెనీలో ఉండేటువంటి, ఆ వ్యాపారంలో ఉండేటువంటి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు డిసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇది కేవలం ఒక ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొరకు మాత్రమే తయారు చేయడం కాదు. నువ్వు మార్చ్ 31 ఎండింగ్లో ప్రతి వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక యజమాని అంతవరకు తాను చేసినటువంటి కార్యక్రమాల యొక్క సారాంశాన్ని తీసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి నిర్ణయాలని స్పష్టంగా రాసుకోవడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక నివేదికలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే కేవలము మనం వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళడం కాదు, వ్యాపారం యొక్క ప్రగతిని, ఆర్థిక సారాంశాన్ని పసిగట్టి ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకొని దాన్ని సరిచేసుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ మళ్ళీ ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించడం అనేది ప్రతి వ్యాపార యజమానికి, కంపెనీ అయితే సీఈఓకి ముఖ్యమైనటువంటి నివేదికలండి. సార్, అయితే ముఖ్యంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ రెండు కూడా ట్యాక్స్ బెనిఫిట్స్లో ఎలా సహాయపడతాయి? ఇందాక మీరు చెప్పారు సో 1,50,000 వరకు అని. సో ఇవి కూడా ఇంక్లూడెడ్ అయినా ఏం చెప్తారు? గత బడ్జెట్లో చెప్పినట్లుగా వండర్ఫుల్ పాయింట్ మీరు అడిగారు. గత బడ్జెట్లో మన గవర్నమెంట్ ఏమని చెప్పింది అంటే, బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు హెల్త్ ఇన్సూరెన్స్ పైన తీసుకునేటువంటి పాలసీ అమౌంట్ కూడా మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతకు ముందు సంవత్సరం చూస్తున్నట్లయితే ఆర్థిక సంవత్సరంలో మనం తీసుకునేటువంటి పాలసీ జిఎస్టీ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. అంటే అక్కడ పే చేసేటువంటి క్రమంలో 18% జిఎస్టీ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మనం నెక్స్ట్ ఇయర్ నుండి తీసుకోబోయేటువంటి పాలసీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో మనం జిఎస్టీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఒక ప్రయోజనాన్ని ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కల్పించడం జరుగుతుంది. ఎలాంటి ట్యాక్స్ బర్డెన్ లేకుండానే మనం హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. రైట్ సార్. అయితే మార్చ్ 31 ముందు ఖర్చులు అలాగే ఇన్వెస్ట్మెంట్స్, సో మార్చ్ 31 ముందు ఖర్చులు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో వీటిని ప్లాన్ చేయడం అనేది ఎలా చేసుకోవాలి అండ్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ప్రతి వ్యక్తి కూడా ప్రతి బడ్జెట్ ప్లానింగ్, అంటే గవర్నమెంట్ ఏ విధంగా అయితే బడ్జెట్ తయారు చేస్తుందో అతను కూడా తన యొక్క ఖర్చులని, ఆదాయాన్ని రాసుకుంటూ ఉండడం అనేది తన యొక్క సబ్కాన్షియస్ మైండ్, తన యొక్క డైలీ లైఫ్ని నిర్దేశిస్తుందండి. కాబట్టి ఏం చేయాలి? ప్రతి వ్యక్తి కూడా ఖర్చులను రాసుకుంటూ ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 31కి తాను సంపాదించినటువంటి ఆదాయం ఎంత ఉంది, తన యొక్క ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, తన ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఒకవేళ ఆల్రెడీ ట్యాక్స్ సేవింగ్, అంటే మనము 1,50,000 వరకు అవసరమైనటువంటి ట్యాక్స్ సేవింగ్స్ అనేది మనం చేసి ఉన్నామా లేదా, సరి అయినటువంటి టైంలో మనము ఇన్సూరెన్స్ పాలసీస్, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, పే చేశామా లేదా, వీటన్నిటినీ మనం ఒకసారి ఒక కంపెనీ అయినా సరే లేదంటే ఒక ఇండివిజువల్ ఓనర్ అయినా సరే వీటన్నిటిని పరిశీలించుకోవాల్సినటువంటి సమయము ఈ యొక్క మార్చ్ మంత్ అండి. కాబట్టి మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక మార్చ్ 31 వస్తుందంటే బ్యాంక్స్ 2-3 డేస్ బిఫోరు సరిగా వర్క్ చేయవు, ఆఫ్టర్ 2-3 డేస్ సరిగా వర్క్ చేయవు. కాబట్టి సరి అయిన టైంలో బిల్స్ పే చేయాలి అని ఒక రిమైండర్ మెసేజ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ బిల్స్ పే చేసే వాళ్ళు ఇన్ టైంలో పే చేసుకోండి, ఈ మార్చ్ 31 ఎండింగ్లో మీ యొక్క అప్డేట్స్ అనేది సరిగా ఇవ్వడం జరగదు అంటుంటారు. కానీ దానితో పాటు పర్సనల్గా కూడా మనం మన యొక్క అప్పులని, మన యొక్క ఖర్చులని, మన యొక్క ఆదాయాన్ని సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మన ఆర్థిక ప్రగతి అనేది మనకు కనబడుతుంది. కేవలం సమీక్ష లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఆర్థిక ప్రగతి అనేది మనకు కనబడదు. సార్, కొత్త వస్తువులు కొనాలనుకునే వాళ్ళు సో మార్చ్ 31 లోపు కొనుక్కోవడం మంచిదా, లేదు కొత్త ఫినాన్షియల్ ఇయర్లో ప్లాన్ చేసుకోవడం మంచిదా? సో ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ విషయంలో మనం ఈ మార్చ్ 31 అనేది మనం పరిగణలోకి తీసుకుంటాము. ఎప్పుడైతే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందో అప్పుడు ఆల్రెడీ మనకు ఏ వస్తువులు ఏ ధరకు లభ్యం అవుతాయనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి వాటిని మన బడ్జెట్ అనౌన్స్మెంట్ అయ్యాక వాటిలో ధరలు తగ్గినవి పెరిగినవి మనకు తెలుస్తుంది. కాబట్టి వాటికి అనుగుణంగా మనం ఏ వస్తువులు అయితే ధరలు తగ్గుతున్నాయో వాటికి వెళ్ళడము, పెరిగినటువంటి వస్తువుల జోలికి వెళ్లకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. సార్, అయితే కొత్త ఫినాన్షియల్ ఇయర్లో చాలామంది వ్యక్తులు కానీ లేదంటే సంస్థలు కానీ సో ఏ లక్ష్యాలని ఎలా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది, ఏ లక్ష్యాలని నిర్ణయించుకోవడం మంచిది, సో ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్లానింగ్? ముఖ్యంగా న్యూ గోల్స్, న్యూ అచీవ్మెంట్స్, న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం, న్యూ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడం, వీటన్నిటికీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి అప్పటి వరకు గత ఫైనాన్షియల్ ఇయర్లో
మనం తయారు చేసుకున్నటువంటి స్టేట్మెంట్స్ని ఒకసారి పరిశీలించుకొని అప్పటి వరకు జరిగినటువంటి ఖర్చులు, అప్పటి వరకు ఆ కంపెనీ పెట్టినటువంటి యొక్క ఖర్చులు కావచ్చు లేదా ఆదాయాలు కావచ్చు, వాటి యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్, ముఖ్యంగా వాటి యొక్క బ్యాలెన్స్ షీట్, ఆ బ్యాలెన్స్ షీట్ అన్నిటిని కూడా పూర్తిగా సమీక్ష చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో గ్రోత్ అనేది కనబడాలి అంటే, ఎందుకంటే ఈరోజు ఈ యొక్క నివేదికల ఆధారంగా తీసుకునేటువంటి డిసిషన్స్ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ప్రభావం చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి నివేదికలు తయారు చేసుకోవడం మాత్రమే కాదు, వాటి ద్వారా సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మంచి ఫైనాన్షియల్ గ్రోత్ పొందే విధంగా డిసిషన్స్ తీసుకోవడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యొక్క ఆల్ స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సార్, ఇండియాలో 2 రకాలు, ట్యాక్స్ పేయర్స్, నాన్ ట్యాక్స్ పేయర్స్. సో స్లాబ్స్ కూడా ఈ మధ్య ఇంక్రీజ్ అయిన నేపథ్యంలో సో నాన్ ట్యాక్స్ పేయర్స్కి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి రిలీఫ్ని మీరు ఎలా చూస్తారు? సో వచ్చినటువంటి రిలీఫ్ని వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో? సో వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏంటి? గత 2 సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చేటువంటి స్లాబ్ రేట్ అనేది పెంచడం జరిగింది. 12 lakhs వరకు మనం ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెబుతుంది. నాన్ ట్యాక్స్ పేయర్స్ కూడా మనము ఈ March 31 అనేది ముఖ్యమైనటువంటి అంశం. ట్యాక్స్ పే చేసే వాళ్ళకు మాత్రమే కాదు, ఎందుకంటే మనం చేసేటువంటి ఖర్చులని ఖచ్చితంగా ప్రతిరోజు రాయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ 31 March లోపు మనం ఎంతవరకు ఆదాయాన్ని సంపాదించాము, ఎంతవరకు మనం ఖర్చులను చేయడం జరిగింది, మన ఆదాయం యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, స్లాబ్ రేటు లోపు ఉందా, స్లాబ్ కంటే ఎక్కువగా ఉందా, ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఎగ్జామ్షన్ పొందడానికి 1,50,000 రూపాయలు ఎగ్జామ్షన్ పొందడానికి నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో నువ్వు సేవ్ చేశావా, ఇన్వెస్ట్మెంట్ చేశావా లేదా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దానితో పాటు ముఖ్యంగా నీవు ఎప్పుడైతే ఈ 31 Marchకు సంబంధించినటువంటి, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నీవు చేసినటువంటి ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్కమ్ని రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఫైల్ చేయాలి. నీకు ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు, కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే కొన్ని సంవత్సరాలుగా నువ్వు కంటిన్యూస్గా ట్యాక్స్ ఫైలింగ్ అనేది జరుగుతూ ఉంటుందో, ప్రభుత్వం దృష్టిలో ఒక ఐడెంటిఫైడ్ ట్యాక్స్ పేయర్ అండ్ ఐడెంటిఫైడ్ ఆదాయాన్ని సంపాదించేటువంటి వ్యక్తిగా నువ్వు గుర్తించబడతావు. ఎప్పుడైతే ఇలా గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ట్యాక్స్ ఫైల్ చేయడం జరుగుతుందో, అప్పుడే నీకు భవిష్యత్తులో ఏదైనా లోన్ అవసరమైనప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, ఏదైనా ఒక అవసరం ఏర్పడినప్పుడు నువ్వు లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఐడెంటిఫైడ్ ఇన్కమ్ ఎర్నర్గా నువ్వు ప్రభుత్వ రికార్డులో ఉంటావు కాబట్టి ఈజీగా నువ్వు లోన్ పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ ద ట్యాక్స్ పేయింగ్, నువ్వు ఒక ఐడెంటిఫైడ్ ఇన్కమ్ ఎర్నర్గా గుర్తించబడతావు కాబట్టి ఈజీగా నీకు ఏదైనా లోన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా హోమ్ లోన్ విషయంలో చాలామంది మధ్యతరగతి ప్రజలు ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సరైన టైంలో వాళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయడం జరగదు. ఈ సందర్భంలో వాళ్ళకు అవసరమైనప్పుడు లోన్ పొందేటువంటి అవకాశం కూడా మనకు కనబడదు. కాబట్టి ఆదాయం ఎంత ఉన్నా సరే ట్యాక్స్ పే చేయడము లేదా ట్యాక్స్ ఎగ్జామ్షన్లో ఉంది అని చెప్పేసి రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇది కేవలం కంపెనీస్కి, వ్యాపారస్తులకు మాత్రమే ఉపయోగకరమైనటువంటి అంశం కాదు, ప్రతి మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. ఖచ్చితంగా మార్చిలో సమీక్ష చేసుకోవాలి. సరైనటువంటి ఈఎంఐ, సరైనటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం మనం చెల్లిస్తున్నామా లేదా, ఖర్చులను ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సమయంలో ఎంతైనా ఉంది. సార్, అయితే ట్యాక్స్ పేయర్స్కి సంబంధించి ఇప్పుడు నాన్ ట్యాక్స్ పేయర్స్కి వచ్చినటువంటి బెనిఫిట్స్ని ఎలా కవర్ చేసుకోవాలి అండ్ ఐటీఆర్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. సో ట్యాక్స్ పేయర్స్కి సంబంధించి వాళ్ళు ఇంత ట్యాక్స్ పే చేయాలి, అందులో రిడెంప్షన్ ఎంత పొందాలి, సో 1,50,000 వరకు మనం సబ్సిడీ కింద లాగా లేదంటే సో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ చెప్పారు కాబట్టి సో ఎక్స్క్లూడింగ్ దీస్ థింగ్స్ సో మిగతావి వాళ్ళు అంటే సత్ఫలితాలు పొందాలి అండ్ ముఖ్యంగా ఎక్కువ ట్యాక్స్ని కట్టకుండా ఉండే విధంగా సేవింగ్స్ని ఎక్కువగా చూపిస్తూ సో ఎలా ఈ ప్లానింగ్ ఎలా ట్యాక్స్ పేయర్స్ కొత్త ఫినాన్షియల్ ఇయర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ఫైనల్గా 12 లక్షల ఆదాయం లోపు ఉన్నటువంటి వాళ్ళకి ట్యాక్స్ ఎలాగూ లేదు. ఆ తర్వాత ఆదాయాన్ని సంపాదించేటువంటి వ్యక్తులు తమ యొక్క ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏ ఆదాయం ద్వారా అయితే ఉంటుందో దాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ట్యాక్స్ ఎగ్జామ్షన్, లేదా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తయారు చేయడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ట్యాక్స్ ఎగ్జామ్షన్, లేదా నువ్వు సంపాదించినటువంటి ఆదాయంలో 1,50,000 వరకు ఎలాంటి సేవింగ్స్ ఉన్నాయి, దేంట్లో నువ్వు సేవ్ చేసుకోవడం ద్వారా నీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంది.
కాబట్టి వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకొని న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో నువ్వు నీ యొక్క స్టేట్మెంట్స్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. కాబట్టి ముఖ్యంగా 1,50,000 వరకు నీ యొక్క సేవింగ్స్ ఉన్నాయా లేదా అనేది పరిశీలన చేసుకొని, లేకుంటే వాటిని ఫుల్ఫిల్ చేయడానికి సరి అయినటువంటి సేవింగ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకొని దాంట్లో సేవింగ్స్ చేయండి. ఎందుకంటే ఆ డబ్బులు అనేది మీకు నాన్ రిఫండబుల్ ఏం కాదు, రిఫండబులే. ప్రతిదీ కూడా మళ్ళీ మీకు తిరిగి రావడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ నీ యొక్క సేవింగ్స్ హ్యాబిట్ని పెంచడానికి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సదుపాయం. అవును సార్. ఖచ్చితంగా 1,50,000 రూపాయలు ఏదైతే నువ్వు సేవ్ చేస్తున్నావో అది నీ యొక్క భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు తీర్చడానికి రిఫండబుల్గా ఉపయోగపడేటువంటి అంశం. కాబట్టి మనం ఈ యొక్క సేవింగ్స్ ప్లాన్, ఈ స్ట్రాటజీ, ఈ యొక్క హ్యాబిట్ నీకు ఎప్పుడైతే ఉంటుందో అది భవిష్యత్తులో నీకు నీ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సింగిడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకున్నాం మధ్యతరగతి కుటుంబాలు, వ్యక్తులు, వ్యవస్థలు ఎటువంటి ప్లానింగ్తో ముందుకు వెళ్తే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ని ప్లాన్ చేసుకుంటే మంచిగా వెళ్తాము అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా లాభపడతాము అనే విషయాలన్నిటి గురించి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.